గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోబు గ్రంథం నుండి 23వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. దేవుడు మన నిమిత్తము ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ కార్యాన్ని నెరవేర్చువాడాయన. మనకు అనుకుంటాం, ఏంటి నా దేవుని వాగ్దానం నా పట్ల ఇంకా నెరవేరట్లేదేంటి, దేవుని యొక్క ప్రణాళిక నాలో ఇంకా ఎప్పుడు జరుగుతుంది, ఇంత ఆలస్యం అవుతుంది, నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి, నేను ఆశించినది ఒకటి నేను ఎదుర్కొంటున్నది ఒకటి అని కొన్నిసార్లు మనకి నిరాశ నిరుత్సాహం వస్తూ ఉంటుంది. ప్రభు అంటున్నారు, నేను ఏమైతే ఆలోచన కలిగి ఉన్నానో దాన్ని నేను నెరవేర్చేవాడిని అంటాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ప్రభు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నా చిత్తమంతయు నెరవేర్చుకుంటాను. దేవుని చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అది ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎలా నెరవేరుస్తాడో మనకు తెలియదు, కానీ మనం విశ్వాసంతో ఎదురు చూడడమే. దేవుని చిత్తం మన పట్ల నెరవేరకుండా, ఆయన వాగ్దానం మన పట్ల నెరవేరకుండా ఎన్నెన్న అడ్డులు రావచ్చు. దేవుని యొక్క వాగ్దానం భక్తుడైనటువంటి యోసేపు జీవితంలో నెరవేరకూడదని, యోసేపుకు వచ్చిన కళ్ళ నెరవేరకూడదని అన్నయ్యలు ఎన్నెన్న ప్రయత్నాలు చేశారు. వారు ప్రయత్నించిన ప్రతి కీడును యోసేపుకి దేవుడు మేలుగా మార్చాడు, కానీ దేవుని యొక్క కార్యాన్ని వారు ఎవరు అడ్డగించలేకపోయారు. ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు అడ్డగించవచ్చు, ఒక్కొక్కసారి సాతానే వాడి యొక్క శక్తి అంతటితో మనకు అడ్డులు పెట్టవచ్చు. యోబు జీవితంలో సాతానుడు ఎన్నన్నా ప్రయత్నాలు చేశాడు, కానీ తండ్రి చిత్తం నెరవేరింది. యోబు యొక్క ఆశీర్వాదాలు రెట్టింపైనాయి. కాకపోతే ఆలస్యం అవ్వచ్చు, డిలే అవ్వచ్చు, లేక అనుకున్న మార్గం కాకుండా మరొక మార్గంలో జరగవచ్చు. అడ్డుల ఆటంకాలు రావచ్చు. యేసుక్రీస్తు జీవితంలో ఎన్నో అడ్డుల ఆటంకాలు వచ్చినాయి. సొంత ప్రజలే యేసు ప్రభు నిరాకరించారు. తాను నమ్మిన తన శిష్యులే యేసు ప్రభుని మోసం చేశారు. తన జాతి ప్రజలే ఆయన సిలువ వేశారు. సాతానుడు గెలిచాను అనుకున్నాడు, తర్వాత తెలుసుకున్నాడు హీ వాజ్ బోర్న్ టు డై అని. ఆయన పుట్టడమే మరణించడానికే మన కొరకు పుట్టాడు. ఆయన కార్యాన్ని నెరవేర్చాడు. మేము నగ్గేమనుకున్న వారందరూ ఆయన పునరుద్ధానుడైన తర్వాత వారు నిజమైన ఓటమి పొందారు. యేసు ప్రభు నిజంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడని తర్వాత అర్థం చేసుకున్నారు. గమనించండి, ప్రజలు అడ్డగించిన, సాతాను అడ్డుపెట్టిన, పరిస్థితులే సహకరించకపోయినా, లేక ఒక్కొక్కసారి మన బలహీనతలే దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాటికి రీచ్ అవ్వలేని విధంగా ఉన్నా. మోషేని చూడండి, దేవుడు మోషేకి అప్పగించిన పనిని అతడు చేయలేనేమో అనుకున్నాడు. కారణం ఏంటంటే తన బలహీనతను చూసుకున్నాడు, తన నోటి మాంద్యాన్ని చూసుకున్నాడు. నేను అంత మంచి స్పీకర్ని కాదు కదా, నేను అంత బాగా అడ్మినిస్ట్రేట్ చేయలేను కదా అనుకున్నాడు. యెషయా అనుకున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని కదా అనుకున్నాడు. ఇర్మియా అనుకున్నాడు, నేను బాలుని కదా అనుకున్నాడు. నీ బలహీనతలు ఏమి అడ్డురావు. నీ బలహీనతలు అలా ఉన్నప్పటికీ కూడా ఆయన చిత్తమును, ఆయన ప్రణాళికను నెరవేర్చే దేవుడని ఈరోజు నీతో నాతో చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. దేవుని వాగ్దానాలు మన జీవితం నెరవేర్చువాడు. ఇంకా అనేకమైన వాగ్దానాలతో, ఇంకా అనేకమైన ఆశీర్వాదాలతో మనల్ని దీవించువాడు. గనుక పరిస్థితులు ఏమైనా, ఆశించినది ఒకటి జరుగుతున్నది మరొకటైనా, నా ప్రభు ఆయన కార్యాన్ని నెరవేర్చుతాడు. ఫిలిప్పీ 1:4 భక్తుడైన పౌలు చెప్పినట్టుగా, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆయనే ప్రతి దినము మనల్ని నడిపించి మన జీవితంలో ఆయన కార్యాలను కొనసాగించువాడని మనకున్నప్పుడు ఈ కష్టాలకి, నష్టాలకి, శత్రువులకి, అడ్డులకి, మన బలహీనతలకి కృంగిపోవద్దు. విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసయ్య వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఆయనే మనలను యేసుక్రీస్తు దినం వరకు, మన చివరి శ్వాస వరకు
పరిశుద్ధాత్మను నడిపించి ఆయన యొక్క కృపలో విజయవంతులుగా సమాధానంతో నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాగ్దానము చేసి వాగ్దానం నెరవేర్చువాడానికి స్తోత్రాలు. ఇంకా అనేకమైన గొప్ప కార్యాలతో మమ్మల్ని దీవించువాడానికి స్తోత్రాలు. పరిస్థితులకి జరుగుతున్న సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి మేము ఎక్కడ కూడా కృంగిపోకుండా, భయపడకుండా, వెనుదిరగకుండా యేసయ్యా అని నిన్ను పిలుచుకుంటూ నీ ద్వారా శక్తిని పొందుకుని ముందుకు సాగుతూ నీ అద్భుత ఆశ్చర్య కార్యాలను మేము కనులారా చూస్తూ మా జీవితంలో అనుభవిస్తూ ఇంకనూ నీకు బహుప్రీతికరంగా జీవించి నీ సాక్షులుగా నిలిచే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేన అభిషేకం హెచ్చుగా మనందరిపై దిగి వచ్చి మనకి జయ జీవితం ఇచ్చునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.